రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల కాలంలోనే ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని జిల్లా పరిషత్ చైర్మన్ వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మచ్చి శ్రీనివాసరావు విమర్శించారు. గాంధీ జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. ఇసుక లేక కార్మికులు, విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉందని, పెన్షన్ల పంపిణీలోనూ గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు నెక్కెల నాయుడు బాబు తదితరులు పాల్గొన్నారు. నేరుగా పరిపాలన గాని, సంక్షేమ కార్యక్రమాలు గాని, గ్రామాల అభివృద్ధి జరగాలని వారు ఏదైతే కలలు కన్నారో ఆనాడు మరి గత ప్రభుత్వం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2019-24 సంవత్సరంలో ఏదైతే బాపూజీ గారి కన్న కళలు ఉన్నాయో దాని విధంగానే పరిపాలన చేసి ప్రతి కుటుంబానికి నేరుగా సంక్షేమ కార్యక్రమాలు అవనివ్వండి, లేదు వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఆనాడు ప్రతి కుటుంబానికి ఏదైతే ప్రభుత్వం ద్వారా వారికి కావాల్సిన సమాచారాన్ని గానీ, వారికి కావాల్సిన అవసరాలను గానీ ఒక వ్యవస్థ ద్వారా పెట్టి, అలాగే ప్రతి 2-3 గ్రామ పంచాయతీలను కలిపి ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆనాడు సుమారు 11 మంది సిబ్బంది తక్కువ లేకుండా అన్ని రంగాల వాళ్ళని అక్కడ పెట్టి అక్కడున్న పేద ప్రజలకి, గ్రామీణ ప్రాంత ప్రజలకి నేరుగా పరిపాలన అందించాలి, సుపరిపాలన ఇవ్వాలని చెప్పి మరి ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి దురదృష్టవశాత్తు ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం, వారు సుమారుగా 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నారు. మీరు ఎన్నికల్లో మాటిచ్చారు, 100 రోజుల కాలం పూర్తయింది. సహజంగా ఏదైనా ప్రభుత్వం ఏర్పడితే సుమారుగా 6 నెలలు కనిష్ట కాలం, గరిష్టంగా 1 సంవత్సర కాలం పాటు ప్రజలు తప్పకుండా వేచి చూస్తారు ఆ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం తాలూకా పరిపాలన, ఆ ప్రభుత్వం తాలూకా విధానాల్ని, ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలుపరచడానికి తీసుకుంటారు. కానీ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా 100 రోజులు దాటిందో లేదో అప్పుడే ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మీరు చెప్పిన ఉచిత ఇసుక విధానం, ఈ రోజు భవన కార్మికులందరూ కూడా ఈ రోజు ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చూస్తా ఉంటే ప్రతి ప్రాంతంలో కూడా భవన కార్మికులు పనులు లేక అల్లాడిపోతూ వారి కుటుంబాలను పోషించుకోవాలి ఎలాగ ఇబ్బంది పడుతూ నిన్నటి రోజు నుంచి రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఎక్కడ ఇసుక దొరకడం లేదు. ప్రభుత్వం చూస్తా ఉంటే పత్రికా ప్రకటనలు చెప్తా ఉన్నారు, మీకు బొబ్బిల్లో దొరుకుతా ఉంది, లేదు విజయనగరంలో దొరుకుతా ఉంది అని చెప్పి. మరి ఆనాడు మేము ఒక పాలసీని తీసుకుంటే ఆ పాలసీలో ఆ రోజు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుకను స్టాక్ యార్డ్ పెట్టాం, అక్కడున్న ఆన్లైన్ విధానాన్ని పెట్టాం. ఎవరైనా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఆ రోజు సుమారుగా 700 నుంచి 850 రూపాయల వరకు టన్ను మేము గరిష్టంగా పెడుతూ ఆ రోజు చేసుకొచ్చాం, రవాణా ఛార్జీలతో కలిపి. ఈ రోజు చూస్తా ఉంటే సుమారుగా 1700, 1800, 2000 రూపాయలు కూడా టన్ను ఇసుక ఉండి ఇవాళ అది కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడా కూడా ఇసుక లేక ఇవాళ నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయింది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో భవన కార్మికులు చేసే కార్మికులు ఇవాళ రోడ్డెక్కే పరిస్థితిని తీసుకొచ్చింది ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇదే కాదు, ఈ ప్రభుత్వం 100 రోజులు చేసుకున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పే ప్రభుత్వం ఈ రోజు చూస్తా ఉంటే రైతాంగం, ఈ రోజు రైతాంగానికి ఆనాడు సకాలంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఆ రోజు విఏఎస్లు పెట్టుకొని ఆ రోజు ఎప్పుడు ఎరువులు నేరుగా రైతు భరోసా కేంద్రాలకే పెట్టి వారందరికీ కూడా ప్రతి రైతుకు కూడా నేరుగా వారి గుమ్మానికే అరువులు అందించే కార్యక్రమాన్ని ఆనాడు చేపట్టాం. గత 5 సంవత్సరాల కాలంగా గత ప్రభుత్వంలో ఏనాడు ఒక్క రైతు కూడా నాకు సకాలంలో రైతులు అందలేదు, ఎరువులు అందలేదు అని చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ చూస్తా ఉంటే ఇవాళ ఎక్కడా కూడా ఎరువులు అందే పరిస్థితి లేదు. ఇవాళ రైతులందరూ కూడా ప్రైవేట్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి. ప్రైవేట్ డీలర్లు నీకు ఎరువు బస్తా కావాలంటే నువ్వు ఒక పురుగుల మందు డబ్బా కొనాలనో, లేదు నానో యూరియా ఒకటి కొనాలనో, లేదు నువ్వు 100 రూపాయల నుంచి 150 రూపాయలు అధికంగా ఇవ్వాలనో ఇవాళ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఇవాళ ఎక్కడా కూడా ఈ విజయనగరం జిల్లాలో ఇవాళ ఎరువులందరికి ఇప్పటికి కూడా ఇవాళ రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. మరి సుమారుగా పక్కనే ఉన్న జిల్లాలో మంత్రి గారు ఉన్నారు, మరి మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి గారు మొన్నటి రోజున చూసాం, ఒక 20 రోజుల క్రితం అక్కడ జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జరిగితే శ్రీకాకుళం జిల్లాలో అక్కడున్న స్థానిక శాసనసభ్యులే మా ప్రభుత్వం సకాలంలో ఎరువులు ఇవ్వలేక రైతులు విఫలం చెందామని చెప్పి వారు నేరుగానే చెప్పే పరిస్థితి వచ్చింది. ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో గానీ జిల్లాలో గానీ జరుగుతున్న పరిస్థితి, ముఖ్యంగా విజయనగరం జిల్లాలో. ఇవాళ అదే కాదు, ఇవాళ కరెంటు గురించి చూస్తా ఉంటే, ఇవాళ విద్యుత్ డిపార్ట్మెంట్ చూస్తా ఉంటే సుమారుగా ఈ 100 రోజుల కాలంలో 22 మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. విద్యుత్ సిబ్బంది అలసత్వం వల్ల, విద్యుత్ అధికారుల అలసత్వం వలన ఇవాళ 3 రోజులకో 4 రోజులకో 5 రోజులకో ఒక ప్రాణం పోయే పరిస్థితి తీసుకొస్తుంది. ఎన్నిసార్లు అధికారులు అప్రమత్తం చేసినా అధికారుల పూర్తిగా అలసత్వం వచ్చేసింది. మాకేం అవసరం లేదు, మాకేం పని లేదు, ఈ ప్రభుత్వం మా గురించి ఆలోచించేవారు ఎవరు లేరు, ఎవరు ఏ ప్రజాప్రతినిధులు మా గురించి అడిగేవారు లేరని చెప్పి ఇవాళ రోజు ఇది సుమారుగా జరుగుతూ ఉంది. ప్రతి 3-4 రోజులకు కూడా మేము విద్యుత్ అధికారులు చెప్తా ఉన్నప్పుడు కూడా ఎక్కడ వాళ్ళ మార్పు లేదు. ఇక మళ్ళీ నిన్నటి రోజుని బొబ్బిల్లో విద్యుత్ రైతు ఎక్కడా కూడా ఏ పంట పొలాల్లో వైర్లు తెగినా, లేదు పంట పొలాల్లో ఏమైనా డీపీలు కాలిపోయినా, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా ఎవ్వరు కూడా రైతులకు కానీ వారికి ఎవరు
ఎవరు కూడా స్పందించే విధానం పరిస్థితి లేదు ఇవాళ జిల్లాలో, ముఖ్యంగా విద్యుత్ శాఖ సిబ్బంది. ఇది ఈ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో 100 రోజుల పరిపాలన జరుగుతున్న పరిస్థితి. ఇవాళ అదే కాదు, ఇవాళ మీరు పెన్షన్లు, ఇవాళ 1వ తారీఖు 2వ తారీఖు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, మీరు వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో మీరు ఆనాడు చెప్పారు, లేదు వాలంటీర్ లేకపోయినా మేము ప్రతి కుటుంబాన్ని నేరుగా ఇస్తామని చెప్పారు. చాలా మంచిది. ఏదో మొట్టమొదటి నెలనే చాలా పకడ్బందీగా తప్పకుండా మన ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోలుస్తారని చెప్పి మీరు ప్రతి ప్రభుత్వం నేరుగా వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేశారు. ఒక 3 రోజులు 4 రోజుల్లో దాన్ని చేశారు. ఇవాళ మళ్ళీ చూస్తా ఉంటే మరలా ఎక్కడా కూడా ఇంటికి ఇచ్చే కార్యక్రమం లేదు. ఏ సచివాలయ బిల్డింగ్లలో లేదు, గ్రామ రామ మందిరం దగ్గర ఇవాళ ప్రజలందరినీ తీసుకొచ్చి మళ్ళీ మూకమ్మడిగా పెన్షన్లు ఇచ్చి ఇవాళ పెన్షన్ దారులు ఏ రకంగా భయభ్రాంతులు అయ్యారంటే, ఈ రోజు నా పెన్షన్ తీసుకోకపోతే మరలా నా పెన్షన్ రాదు, వెనక్కి వెళ్ళిపోతుంది అనే పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితి వాళ్ళు కనపడింది. గతంలో 5 రోజులు పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం ఉండేది. ఒక రోజు లేకపోతే 2వ రోజు 3వ రోజు 4వ రోజు ఎవరికైనా ఇబ్బంది వచ్చినా లేకపోతే ఏదైనా గ్రామాలకు వెళ్ళినా లేకపోతే వారి తాలూకా చుట్టం చూపుకి వెళ్ళినా ఇవాళ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. కానీ వాళ్ళ అధికారులు అందరూ కూడా చెప్తున్నారు భయభ్రాంతులు, మీరు ఇవాళ పెన్షన్ తీసుకోకపోతే రేపటి నాడు మీ పెన్షన్ లేదు అని చెప్పే పరిస్థితి. ఇవాళ గ్రామాల్లో మూకుమ్మడిగా ఇవాళ వచ్చి ఇక దానితో పాటు చేతివాటం మొదలైంది. మళ్ళీ చేతివాటం మొదలైంది. గత నెలలో చేతివాటం మొదలై చెప్తే ఇవాళ నేరుగా పత్రికల్లో వస్తే నేరుగా నేనే స్పందించి చెప్పాను. దానికి వెంటనే మళ్ళీ అధికారులు అక్కడ ఉన్నవారు మళ్ళీ ఇచ్చి లేదు ఈ 500 రూపాయలు దానికోసం మేము వసూలు చేయలేదు, ఈ 500 రూపాయలు సుమారు ఒకే రోజు ఏదో నీటి పన్ను కోసం వసూలు చేశామని చెప్పి మరలా మీరు రికార్డులు మార్చుకున్నారు. మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి మేము ప్రభుత్వంలో జరుగుతున్న విధానాలని జరుగుతున్న కింద క్షేత్రస్థాయిలో జరుగుతుందాన్ని ఇవాళ మీకు చెప్తున్నాం. ఇవాళ మీరు ఏదైతే మేధం చెప్తున్నారో మేము ఇంటింటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చెప్తున్నాం అంటున్నారో ఆ కార్యక్రమం జరగడం లేదు. ఎవరు కూడా ఇవాళ ముసలి వాళ్ళు గాని వృద్ధులు గాని లేదు మంచం మీద ఉన్న వాళ్ళు గాని ఇవాళ వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి వాళ్ళ పెన్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా మేమేమైనా అధికారుల దృష్టి తీసుకొస్తే లేదు మాకు సిగ్నల్ ప్రాబ్లం అండి, లేదు మాకు సిగ్నల్ ఇబ్బంది అండి అని ఏదో చెప్పి ఈ ఒక్కరోజు ఇవ్వకపోతే మళ్ళీ రేపు ఇచ్చే పరిస్థితి ఉండదేమోనండి అని చెప్పి ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాం. ఈ 100 రోజుల పరిపాలన జరుగుతున్న కార్యక్రమాలు